బిల్లీ గ్రహం దేవుని రాయబారి. బిల్లీ గ్రహం గారి బాల్య దినాలు. బిల్లీ ప్రాంక్, నీ ఏడుపు ఇక చాలించి నోరు మూసుకొని కూర్చో. నేను డాక్టర్ వద్దకు రాను, బిల్లీ దీర్ఘం తీస్తూ అన్నాడు. అతడు తన తల్లి నీలిరంగు కళ్ళల్లోకి చూశాడు. అవి దిగులుతో నిండి ఉన్నాయి. నాకు డాక్టర్ అంటే ఇష్టమే, బిల్లీ మళ్ళీ అన్నాడు. కానీ నాకు జ్వరం లేదు, ఏమీ లేదు. మీ అమ్మ మాట విను బిల్లీ ప్రాంక్. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న బిల్లీ తండ్రి గొంతు గంభీరంగా పలికింది. బిల్లీ తండ్రి చాలాసేపు అలా మౌనంగా ఉండటం కొత్తేమీ కాదు. అలాగే అతడు గంభీరంగా అరిచినప్పుడు బిల్లీ మౌనంగా కూర్చోవడం కూడా కొత్త కాదు. తనేదైనా ఎక్కువ మాట్లాడితే తాను కూర్చుని ఉన్న కుర్చీలో నుంచి తన తండ్రి తన్ను పైకి లేపి తామున్న డాక్టర్ ముందు గది నుండి బయటకు లాక్కెళ్ళి బెల్ట్తో 4 అంటిస్తాడని బిల్లీకి తెలుసు. తనిక వెంటనే నోరు మూసుకొని కూర్చోకపోతే అదంతా నిమిషాల్లో జరిగిపోతుందని కూడా బిల్లీకి తెలుసు. నేను చెప్పింది అర్థమైందా బిల్లీ ప్రాంక్? ఆదివారపు భోజనం కొరకు కోడిని గట్టిగా పట్టుకున్నట్లుగా బిల్లీ తండ్రి బిల్లీ చేతుల్ని గట్టిగా పట్టుకొని అడిగాడు. ఆయన కళ్ళార్పకుండా బిల్లీ వైపే చూస్తున్నాడు. అర్థమైంది నాన్న. బిల్లీకి తన తండ్రి చేతుల్లో నుండి విడిపించుకొని పారిపోవాలనిపించింది. ఊరకే కూర్చోవడం తనకు చాలా కష్టంగా ఉంది. అంతవరకు తన చేతుల్ని గట్టిగా పట్టుకున్న తన తండ్రి బలమైన చేతులు ఇప్పుడు వాటిని వదిలి పిడికిళ్ళు బిగించాయి. అలా తన తండ్రి పిడికిళ్ళు బిగించాడంటే ఇక కాసేపట్లో అవి తనపై పిడిగుద్దులు కురిగిపోతున్నాయని బిల్లీకి తెలుసు. అంతలో నర్సు పిలిచింది. గ్రహం గారు, మీరు డాక్టర్ గారిని కలవచ్చు. అమ్మయ్య, మన వంతొచ్చింది, బిల్లీ తల్లి నిట్టూపించింది. బిల్లీ తల్లిదండ్రులు కొద్దిసేపు డాక్టర్తో క్షేమ సమాచారాలు ముచ్చటించిన తరువాత కొద్ది రోజుల్లో జరగబోయే చర్చి కొడుకుల విషయమే వారు చర్చించారు. బిల్లీకి డాక్టర్ గారు చాలా బాగా నచ్చారు. ఆ మాటకొస్తే బిల్లీ అందరినీ ఇష్టపడతాడు. అదేవిధంగా బిల్లీ అంటే కూడా అందరికీ ఇష్టమే. తను ఇష్టపడిన వారెవరైనా ఉన్నారా? అవును, తన చిన్న తమ్ముడైన మెల్విన్ తనంటే విసుక్కుంటాడు. తను ఇతరులతో ముచ్చటించడం వాడికి నచ్చదు. కానీ పసిపిల్లాడైనా వాడింకేం తెలుసు, నోట్లో తన బొటన వేలు పెట్టుకోవడం, తింటున్న ఆహారాన్ని ఉమ్మివేయడం తప్ప. డాక్టర్ వీరికి అలసట ఉండటం లేదు. ఈ అబ్బాయి మిఠాయిలు ఎక్కువగా తింటున్నాడా? డాక్టర్ అడిగాడు. లేదు డాక్టర్, బిల్లీ తల్లి వెంటనే జవాబిచ్చింది. ఒక యాపిల్ పండు లేదా ఒక జీడి మామిడి పండు కన్నా ఎక్కువేం తినడు. బిల్లీ ఒంటి మీద జెరులు పాకినట్లుంది. తాను మిఠాయిల్ని బాగానే తింటాడు. వంట మనిషి సుజీ తన కోసం చాలా మిఠాయిని దాచిపెట్టి ఇస్తుంది. తాను క్యాథరిన్ చాలా మిఠాయిని తింటారు. ఓ దేవుడా, సుజీకి ఏ ఇబ్బంది కలగకుండా చూడు, బిల్లీ ప్రార్థించాడు. బిల్లీకి సుజీ అంటే చాలా ఇష్టం. ఆమె కూడా అతన్ని చాలా బాగా ఇష్టపడుతుంది. మరి అబ్బాయికి తగినంత పని పెడుతున్నారా? డాక్టర్ అడిగాడు. వాడు 4 గంటలకే నిద్రలేస్తాడు, బిల్లీ తల్లి వేగంగా జవాబిచ్చింది. తను నిద్రలేచిన వెంటనే పాలు పిండే వారితో కూడా వెళ్తాడు. 20కి పైగా ఉన్న మా ఆవులకు ఉదయాన్నే పాలు పిండాలి, బిల్లీ తండ్రి అన్నాడు. దేవుడు మమ్మల్ని ఈ విషయంలో బాగా ఆశీర్వదించాడు. ఉత్తమ కొరేనాలో ఉండే 6 ఏళ్ల కుర్రాళ్ళందరిలో బిల్లీ ప్రాంక్ వేగంగా పాలు పితకగలడు. వాస్తవానికి పెద్దవారందరికంటే కూడా అతడు వేగంగా పాలు పిండగలడు. ఇది త్వరగా అయిపోతే బాగున్ను, బిల్లీ తనలో తాను అనుకున్నాడు. తమ పొలాల మధ్యనున్న ఆ పశువుల దొడ్డి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. గడ్డి, పాలు, పిల్లలు, ఆవులు వీటన్నిటితో మిళితమై వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఆవులతో తాను చాలా స్నేహంగా ఉంటాడు. ఆవులంటే తనకు చాలా ఇష్టం. వాటిని కూడా తనంటే చాలా ఇష్టం. ఒకసారి ఒక ఆవు తన పాదం తొక్కింది. అయితే అది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందే. ఆ నొప్పిని తట్టుకోవడానికి బిల్లీ ఆ రోజు త్వరగా పాలు పితికేశాడు. కోళ్లకు, మేకలకు కూడా తనే మేత వేయాలి. కోళ్లంటే తనకంత ఇష్టంగా లేదు. కానీ మేకలంటే తనకు చాలా ఇష్టం. తను కుక్కల్ని, పిల్లల్ని కూడా ఇష్టపడతాడు. అయితే వీటన్నిటిలో మేకలు చాలా అద్భుతమైనవి. ఆవులంటే తనకు అద్భుతమైన ఇష్టం. అవి కూడా తనను చాలా ఇష్టపడతాయి. మేక లాంటి అందమైన, అద్భుతమైన జంతువు భూమి మీద మరొకటి లేదు. అవి చాలా స్నేహంగా ఉంటాయి. చంటి కుర్రాడైన మెల్విన్ కూడా అవి ప్రేమతో ముద్దాడుతాయి. బిల్లీ ఆలోచనలో మునిగిపోయాడు. నీ చొక్కా తీసేయి బిల్లీ ప్రాంక్, డాక్టర్ బిల్లీతో అన్నాడు. సరేనండి, వీడు మీలాగే ఎత్తుగా ఉన్నగా పెరుగుతున్నాడు ఫ్రాంక్ గారు, డాక్టర్ బిల్లీ నాన్నతో అన్నాడు. అయితే వీడికి మీ అందమైన జుట్టు వచ్చినట్టు మారో
బిల్లీ తల్లితో డాక్టర్ అన్నాడు. వీడు కళ్ళు మాత్రం వాళ్ళ తాతయ్య గ్రేమ్ కళ్ళే. డాక్టర్ స్టెథోస్కోపును తన చెవుల్లో ఉంచుకున్నాడు. దాన్ని ఆయన తనపై వాడుకుంటే బాగుండింది బిల్లీ అనుకున్నాడు. తన బంధువులు ప్రేమతో చనువుగా తనను ముట్టుకోవడం బిల్లీకి ఇష్టమే. తన అవ్వ కోఫీ తనను గుండెలకు హత్తుకోకుండా బిల్లీ ఇష్టపడతాడు. అందులో ఏదో ప్రత్యేకత ఉందని కాదు గాని ఆమె ప్రేమతో తనను ముద్దాడడం తనకు ఇష్టమే. చాలామంది పిల్లలు తమ అవ్వ తాతలంటే ఇష్టపడరు. లిక్ ఆంటీ తనను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కూడా తనకే అభ్యంతరమూ ఉండదు. అయితే ఈ స్టెథోస్కోపును డాక్టర్ తన ఎదపైన వీపుపైన అదుముతున్నప్పుడు తనకేమాత్రం ఇష్టం లేదు. ఒక కడ్డీతో డాక్టర్ తన నాలుకను క్రిందికి అదమకుండా తనకు ఇష్టం లేదు. ఆ నోరు తెరువు బిల్లీ గొంతులోనికి డాక్టర్ తీక్షణంగా చూశాడు. బిల్లీ తన నోటిని పెద్దగా తెరిచాడు. బిల్లీ, ఇక నీవు చొక్కా వేసుకోవచ్చు డాక్టర్ అన్నాడు. బిల్లీ వినయంగా తన చొక్కా ధరించాడు. మేకల్ని గురించి, కుక్కల్ని గురించి, పిల్లల్ని గురించి పగటి కలలు కనేటప్పుడు కొన్నిసార్లు పెద్దవాళ్ళు తనకు చెప్పింది అర్థం కాక క్షమించండి మళ్ళీ చెబుతారా అని అనేక సందర్భాల్లో బిల్లీ అడుగుతుంటాడు. అలాంటప్పుడు అబ్బే నీకు నేనేం చెప్పలేదే అని వారన్నప్పుడు తన నాలుక కరుచుకొని బిల్లీ దూరంగా వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు. బిల్లీ మెల్లగా తన చొక్కాయి ధరించి టార్జన్ అడవిలోనికి జారుకున్నట్టుగా డాక్టర్ గది నుండి మెల్లగా జారుకున్నాడు. ఏమైంది డాక్టర్? బిల్లీ నాన్న డాక్టర్ను అడిగాడు. ఆ అబ్బాయిలో ఏ జబ్బు నాకు కనిపించలేదు డాక్టర్ జవాబిచ్చాడు. కానీ వాడు పై అంతస్తులోనున్న పడక గదిలోనికి ఒక బల్లను హాల్లోకి త్రోసి మెట్ల మీద నుండి ఎగురుకుంటూ క్రిందికి వచ్చాడు బిల్లీ నాన్న అన్నాడు. మరో మెట్లపై నుండి అతన్ని చూచినప్పుడు ఒక కుక్క పిల్లలాగా వాడు పల్లికించాడు. ఇది చాలా అసాధారణంగా ఉందే డాక్టర్ ఆశ్చర్యపడుతూ అన్నాడు. భోజనం వాళ్ళ మీదున్న పాత్రలన్నీ వాడు కింద పడేస్తాడు బిల్లీ తల్లి అంది. కోడిగుడ్లు బుట్టల్ని బోర్లించి వేస్తాడు బిల్లీ తండ్రి అన్నాడు. వాడు పార్కు రోడ్డులోని కార్లపై రాళ్లు రవ్వుతుంటాడు బిల్లీ తల్లి తిరిగి అంది. ఈ విషయం నాకు తెలియదు బిల్లీ తండ్రి అన్నాడు. బిల్లీ తన జీవితంలోని ఒక దశ ద్వారా వెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ దశలో మనం మౌనంగా ఉండాలి డాక్టర్ లేచి నిలబడుతూ అన్నాడు. నేను మౌనంగా ఉంటూ వాని గురించి ఎంతగా ప్రార్థిస్తున్నానో చెప్పలేను బిల్లీ తల్లి అంది. నేను కూడా ఆ అబ్బాయి కోసం ప్రార్థిస్తాను. నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి చాలా మంచివాడు. డాక్టర్ తన గది తలుపును తెరుస్తూ అన్నాడు. మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషం డాక్టర్ అక్కడే ఉన్న బిల్లీ అన్నాడు. వారి ఇంటికి తిరిగి వస్తుండగా తన చెవులను గింగురమనిపిస్తున్న ఇంజను శబ్దాన్ని అసహనంగా వింటూ కారు వెనుక సీట్లో కూర్చున్నాడు బిల్లీ. వీడి ఒళ్ళుకేం కాలేదు, వీడి మెదడుకే ఏమైంది బిల్లీ తండ్రి మూలుగుతూ అన్నాడు. బిల్లీ మా తండ్రిలాగాను చనిపోయిన మా అన్నలాగాను ఉన్నాడు. గత సంవత్సరం బిల్లీ సండే అనే వ్యక్తి వద్దకు కూడా బిల్లీని తీసుకెళ్లాడు. అతని శక్తివంతమైన మాటలు రాయికి తగిలిన బంతిలాగా బిల్లీ చెవిలోకి చొచ్చుకొని పోకుండా గాల్లో కలిసిపోయాయి. బిల్లీ ఇక కొన్ని నెలలకు స్కూల్లో చేరాడు. అప్పుడు ఇతని విషయం అందరికీ తెలిసిపోయింది. మనం ఈ విషయంలో సాతాను జయం పొందనివ్వడం బిల్లీ తల్లి అంది. మనం ఇతని విషయం గట్టిగా ప్రార్థిద్దాం. కానీ కార్లపైన రాళ్లు వేసినందుకు మొదటి వాడికి వాతలు పెట్టాలి. బిల్లీ కోపంతో మండిపడ్డాడు. దానికోసం తన తల్లి తనిఖీ పాటే వాతలు పెట్టింది కదా. ఆ మాటకొస్తే తను చేసే ఆయా తుంటరి పనుల కోసం తన తల్లి వద్ద తన్నులు తింటూనే ఉన్నాడు. అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఈ విషయాలను తన బయట ఎవరితోనూ చెప్పడు. ఇవన్నీ నాన్నకు తెలిస్తే ఇంకేమవుతుంది? ఇవన్నీ ఒకవైపు చూస్తూనే తన ఇంటి ముందు తాను పండ్లికిలించి నవ్వి వెళ్లేవాడు. ఎప్పటిలాగానే ఆ రాత్రి భోజనం చేసిన తరువాత బిల్లీ తండ్రి బైబిల్ చదివి ప్రార్థన చేశాడు. బిల్లీ తల్లి తను కంఠస్వరం చేసింది. ఈ వాక్యాన్ని చాలాసార్లు చెప్పేది. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఈరోజు బిల్లీ తండ్రి ప్రార్థిస్తున్న సమయంలో ఆయన స్వరం వణికింది. కన్నీళ్లు అతని చెక్కిళ్ల మీదుగా క్రిందికి కారాయి. అతడు
తన చేతులు పైకెత్తి ఇలా ప్రార్థించాడు. ఓ ప్రభువా, దారి తప్పిన ఈ బిడ్డకు సహాయం చెయ్యి. జోడించబడి ఉన్న తన చేతుల్లో నుండి తన తండ్రి ముఖంలోనికి బిల్లీ తొంగి చూశాడు. డాడీ ప్రార్థించేది ఎవరిని గురించి? క్యాథరిన్ చాలా చిన్నపిల్ల. అప్పుడప్పుడు సుజీ తన కోసం తీసిపెట్టిన మిఠాయిల్లో ఒకదాన్ని తినడం తప్ప ఆ పిల్ల పెద్ద తప్పులేం చేయడం లేదు గనుక ఆ అమ్మాయికి దేవుని సహాయం అవసరం లేదు. అయితే మెల్విన్ కు ప్రభు సహాయం తప్పక అవసరం. బిల్లీ తనలో తాను అనుకున్నాడు. బిల్లీ గ్రహం స్కూలు సాహసాలు. స్కూల్లోని మొదటి రోజు ఎలా గడిచింది బిల్లీ ప్రాంక్? ఒక సెప్టెంబర్ మధ్యాహ్న సమయాన అతని తల్లి ఆతృతగా అడిగింది. అతడు ఆ రోజు ఉదయం షారోన్ గ్రేడ్ స్కూల్కు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్నప్పుడు తన తల్లి ముఖం ఎంత దిగులుగా ఉందో ఇప్పుడు అతడు బస్సు దిగుతున్నప్పుడు కూడా అంతే దిగులుగా ఉంది. టీచర్ నన్ను ఇష్టపడుతుందని నేను అనుకోవడం లేదు అని జవాబిచ్చాడు బిల్లీ. ఏంటి, నువ్వేం చేశావు బిల్లీ ప్రాంక్? ఇటుక స్తంభం మీదున్న తమ ఇంటికి దూరంగా పొలంలోనికి బిల్లీ తండ్రి కొరకు వెళుతున్నట్టుగా చూస్తూ ఆమె అడిగింది. నేనేం చేయలేదు. వాస్తవానికి అతడు స్కూల్లో ఏమీ చేయదలుచుకోలేదు. ఆ వారాంతంలో తన తండ్రితో మాట్లాడిన తరువాత బిల్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ బిల్లీ తన మేకల మందతోనూ కుక్కలతోనూ పిల్లులతోనూ ఆడుకోవాలంటే, లేక బేస్బాల్, టార్జన్ లాగా చెట్లపై జారడం లాంటి ఆటలు ఏవైనా ఆడుకోవాలంటే తనకు స్కూల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అతనికి బాగా తెలుసు. తన తండ్రి ఈ విషయాలన్నీ తనకు కళ్ళార్పకుండా చెప్పాడు. దీని అర్థం నేను ఆదివారం నాడు ఎలా ఉంటానో రోజు స్కూల్లో కూడా అలాగే ఉండాలానా? అరిచినంత గట్టిగా అడగాలనుకున్నాడు బిల్లీ. కానీ అలా చేయకూడదని అతని అంతరాత్మ అతనికి చెప్పింది. కానీ టీచర్ నేనెందుకు ఇష్టపడలేదు? బిల్లీ తల్లి అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అడిగింది. నాకు తెలీదు. వాస్తవమేమిటంటే తాను స్కూల్లో ఎక్కడ ఇబ్బంది కలిగిస్తానో అన్న భయంతో బిల్లీ నవ్వడం కూడా మర్చిపోయాడు. అతడు సండే స్కూలుకు తయారైనట్టుగా మంచి దుస్తులు ధరించాడు గాని చిరునవ్వు చిందించటం మాత్రం మర్చిపోయాడు. బిల్లీ అనే ఒక విద్యార్థి తన క్లాస్లో ఉన్నాడన్న విషయం కూడా ఆ టీచర్కు తెలియలేదు. రేపు నువ్వు ఆమెకొక పూలగుత్తి తీసుకెళ్లు బిల్లీ, తల్లి అంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. బిల్లీ తను పని చేసేటప్పుడు ధరించే బట్టలు ధరించడానికి లోపలికెళ్లాడు. రాత్రి భోజన సమయానికల్లా తను చేయవలసిన పని చాలా ఉందని బిల్లీకి తెలుసు. తమ ఆవులు అంత త్వరగా మళ్లీ పాలతో నిండి ఉండటం ఒక అద్భుతంగా బిల్లీ భావించేవాడు. అతడు పశువుల శాలకు వెళ్లేటప్పుడు మేకలు, కుక్కలు, పిల్లలు అతడి వెంట శబ్దం చేసుకుంటూ వచ్చేవి. ఆ దృశ్యం తమ బస్సు డ్రైవర్కు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందని బిల్లీ ఊహించాడు. తను సైకిల్ పై వెళ్తున్నప్పుడు తన మేకలు, కుక్కలు, పిల్లలు తన వెంట వచ్చేలా వాటికి శిక్షణ ఇవ్వాలనుకున్నాడు బిల్లీ. అందుకోసం తనెంతో శ్రమించాలి. తను ఇంట్లో ఉన్నప్పుడు సమయం వృధా చేసుకోకూడదు. బిల్లీ ఉద్దేశంలో స్కూలు తనకంత ఉత్సాహాన్ని కలిగించే ప్రదేశమేం కాదు. కాబట్టి అతడు ఇంట్లో సంతోషంగా ఆడుకోదలిచాడు. ఆ మరుసటి ఉదయం పాలు పిండిన తరువాత అతడు ద్రాక్ష పండ్లు, గుడ్లు, సాస్, బ్రెడ్, చాక్లెట్, పాలతో కూడిన టిఫిన్ తీసుకున్నాడు. ప్రభు రాక ఈ రోజే అయితే ఎంత బాగున్ను, తన తల్లి అనడం బిల్లీ విన్నాడు. ఆమె ప్రతి ఉదయం ఇలాగే అంటుంది. ఆమె గొంతులో ఏదో ఒక లోతైన తృష్ణ ఉండటాన్ని బిల్లీ గమనించాడు. అవునమ్మా, ప్రభు ఈ రోజు వస్తే చాలా బాగున్ను, తన మూతికున్న పాలను తుడుచుకుంటూ బిల్లీ అన్నాడు. అయితే అతడి మనసులో మాత్రం ఏసై ఇప్పుడే రావద్దు, నేను చేయవలసినవి చాలా ఉన్నాయి అని అనుకున్నాడు. అలా ఆలోచించినందుకు అతనిలో కొంత అపరాధ భావం కలిగింది. నేను నీకు నేర్పించిన సామెతలు 3వ అధ్యాయంలోని 6-5 వచనాలు గుర్తున్నాయా? బిల్లీని అతని తల్లి అడిగింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. బిల్లీ గడగడా చెప్పేశాడు. బాగా చెప్పావు బిల్లీ ప్రాంక్. బిల్లీ తల్లి అతన్ని అభినందిస్తున్నట్టుగా అంది. బిల్లీ తన సైకిల్ను తీసుకోవడానికి బయటకు పరిగెత్తాడు. అతడు ఆ వచనాన్ని చాలా కాలం కిందటే కంఠస్థం చేశాడు. తన తల్లి ఆ విషయం మర్చిపోయిందని అతడు అనుకున్నాడు. తన స్కూల్ బస్సు ఇంకా రాకముందు తన పెంపుడు జంతువులు తనను వెంబడిస్తుండగా తమ ఇంటి ముందున్న మట్టి రోడ్డు మీద బిల్లీ సైకిల్ పై అటూ ఇటూ తిరుగుసాగాడు.
చాలా మంది కాళ్ళలో అటువైపుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూడసాగారు. బిల్లీ వారిని చూసి నవ్వుతూ చేతులూపాడు. తన ప్రదర్శన అతడికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంతలో వారి బస్సు రానే వచ్చింది. బిల్లీ డ్రైవర్ను చూసి చేతులూపి కొద్దిసేపు అటూ ఇటూ సైకిల్ తొక్కాడు. డ్రైవర్ కాసేపు నవ్వుతూ కనిపించాడు గాని ఆ తరువాతడు మౌనంగా కనిపించేసరికి బిల్లీ తన సైకిల్ను పడేసి బస్ ఎక్కాడు. అతని తల్లి అతనికో పూలగుత్తిని అందించింది. ఆ పూలను మీ టీచర్కివ్వు ఆమె అంది. పెద్ద మైదానం మధ్యలో ఒకే అంతస్తు కలిగిన తమ స్కూల్ భవనం వద్ద బిల్లీ బస్సు దిగాడు. అక్కడ కనుగొమ్మలు చిట్లించి చూస్తున్న కుర్రాళ్ల మధ్య నుండి అతడు నడుచుకుంటూ వెళ్లి తన చేతిలోని పూలగుత్తిని తమ టీచర్కిచ్చాడు. అయితే ఈసారి అతడు చిరునవ్వు చిందించడం మర్చిపోలేదు. నా కోసమేనా టీచర్ అతన్ని మొదటిసారిగా చూసింది. ఎంత కాంతివంతమైన నవ్వు. నీ పేరేంటబ్బాయ్? బిల్లీ గ్రెహం మేడం. అప్పటి నుండి బిల్లీ ప్రతిరోజు స్కూల్కి వెళ్లడం, ఇంటికొచ్చి పని చేయడం, ఆడుకోవడం మునిగిపోయాడు. ఒక్కోసారి బిల్లీకి తను వారమంతా మేలుకొని ఉన్నట్టే అనిపించేది. అయినా అతడు అలసిపోయేవాడు కాడు. అతడు రాత్రుళ్ళు పడుకునే గాని నిద్రపోతుండడంతో అతడు నిద్ర కోసం ప్రయత్నించాల్సిన అవసరమే ఉండేది కాదు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత తన తండ్రి తనను క్యాథరిన్ను 8 మైళ్ళ దూరంలోనున్న కోఫీ అవ్వ దగ్గరకు తీసుకెళ్లేవాడు. అక్కడ వాళ్ళు ప్లమ్, జీడి, మామిడి, యాపిల్ చెట్ల వరసల మధ్య ఆడుకునేవారు. తరువాత కోఫీ అవ్వ వారికి పాలు, మిఠాయిలు వడ్డించి బెన్ కోఫీ తాతయ్యను గూర్చి విశేషాలు చెప్పేది. దేవుడు అతనికి ఆత్మను శాంతినిచ్చునుగాక. అతడు గెట్టిస్ బర్గ్లో పోరాడి ఒక కాలిని ఒక కంటిని పోగొట్టుకున్న తరువాత లూసిండీ రామ్సిన్ను వివాహమాడేందుకు వచ్చాడు. ఆమెవరు? బిల్లీ అడిగేవాడు. నేనే అంటూ ఆమె నవ్వేది. తరువాత ఆమె గ్రెహం తాతయ్యను గురించి చెప్పేది. అతడు అప్పోమ్యార్కోట్స్ యుద్ధం ముగిసేంత వరకు పోరాడి తన కాలులో ఒక ఇనుప ముక్కును ఇరికించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అవ్వా, ఒక వ్యక్తి ఎంత మంచివాడైతే అన్ని కష్టాలొస్తాయన్నట్టుగా నువ్వు చెప్పావు బిల్లీ అనేవాడు. అది నీ ఊహ మాత్రమే బిల్లీ, ఆమె నవ్వుతూ అనేది. స్కాట్లాండ్ను గురించి కూడా వారికి కోఫీ అవ్వే చెప్పింది. బిల్లీ అవ్వ తాతలు పూర్వీకులు మహాసముద్రం అవతల స్కాట్లాండ్ అనే ప్రాంతంలో ఉండేవారు. అది వాషింగ్టన్ ప్రెసిడెంటుగా చేయబడక మునుపున్న కాలం నాటి సంగతి. తన తల్లిదండ్రులు ఈ విషయంపై అంత గొప్పగా అనుకునేవాళ్లు కాదు గాని కోఫీ అవ్వ మాత్రం బిల్లీ తండ్రి ఫ్రాంక్ కూడా ఒక స్కాట్లాండ్ వ్యక్తి అని గర్వంగా చెప్పేది. బిల్లీ తండ్రి పెద్దగా నవ్వడు. అతడు ఆటలు ఆడటం బిల్లీ ఎప్పుడూ చూడలేదు. తన తండ్రి చిన్నప్పుడు ఆడుకోవటం బిల్లీ ఊహలకు కూడా అందని దృశ్యం. అతడు తమ పొలంలో పనులను చక్కబెట్టేవాడు. తమ కౌలుదారుల మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి పొలం దున్నడాన్ని ఆపినప్పుడు అతడు ట్రాక్టర్ ఎక్కి వారు భోజనం ముగించే వరకు పొలం దున్నుతుండేవాడు. చార్లెట్టీలోని తమ పొలంలో కాకుండా వేరే ఏ పొలంలోనైనా పనిచేసేందుకు వెళ్తున్నామని ఎవరైనా అంటే వెంటనే అతడు మూతి ముడుచుకొని ఆ తరువాత వారిని పలకరించేవాడు కాడు. కొన్నిసార్లు కోఫీ అవ్వ బిల్లీ జన్మదినాలను గురించి బిల్లీకి చెప్పేది. రోజులా అతడు అడిగేవాడు, నువ్వు 2 క్షణాల్లో జన్మించలేదు, ఆమె నవ్వుతూ అనేది. 1918లో ఒక మంచు కురిసే రోజున మీ తల్లి చిక్కుళ్ళు కోసిన తరువాత ఆ రాత్రి బిడ్డకు జన్మవేయడం ప్రారంభించింది. ఆ మరుసటి మధ్యాహ్నం నవంబర్ 7న నువ్వు ఒక అడవి కప్పలా కాళ్లాడిస్తూ పుట్టావు బిల్లీ ఫ్రాంక్. నా కాళ్లకు తాడు కట్టి బయటకు లాగవలసింది వచ్చిందా? లేదు, మొండి దూడను లాగినట్టుగా మొండి బిడ్డను లాగారు. ఆ కథ కూడా రెండో అర్థమున్నట్టు బిల్లీకి తోచేది. తన తల్లి జీవన్మరణ సమయంలో తప్పితే మిగిలిన సమయం అంతా ఎంతో కష్టపడి పనిచేస్తుంది. తాను మొదటి బిడ్డను కానని కొంతమంది చాటుగా మాట్లాడుకోవడం బిల్లీ విన్నాడు. తనకంటే ముందు ఒక ఆడ శిశువు పుట్టి మరణించింది. ఆ విషయం అతన్ని ఎంతో భయానికి గురిచేయటంతో అతడు దాని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. బిల్లీ స్కూల్లో చాలా నెమ్మదిగా ఉండేవాడు. తన ఇంట్లో చేసే తుంటరి పనులతో పోలిస్తే తన తల్లిదండ్రులు ఆ విషయాన్ని నమ్మలేరని అతనికి తెలుసు. కానీ అది వాస్తవం. అతని క్లాస్లో ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. స్కూలు ఎంతో క్రమశిక్షణతోనూ మర్యాదగానూ ప్రవర్తించాల్సిన స్థలంగా బిల్లీకి అనిపించేది. బహుగా తన తల్లి తనకు హుందాగా ఉండే ఆ దుస్తులు ధరింపజేయటం వల్ల అలా అనిపిస్తుందేమో.
పొలంలో పనిచేసేవాడు కూడా కొన్ని సందర్భంలో అటువంటి దుస్తులే ధరిస్తారు. తన తండ్రి కూడా అంతే. అతడు వారం పొడవునా గడ్డం తీసుకోకుండాను స్నానం చేయకుండాను పనిచేస్తుంటాడు. కానీ చార్లెట్టీతో ఆదివారం చర్చికి వెళ్లేటప్పుడు గాని ఇతర సమయాల్లో నగరానికి వెళ్లేటప్పుడు గాని అతడు గడ్డం గీసుకొని స్నానం చేసి నీలిరంగు కోటు, తెల్ల ప్యాంటు, తెల్ల పనామా టోపీ ధరించి ఒక బ్యాంక్ ఉద్యోగిలాగా తయారవుతాడు. కాబట్టి హుందా దుస్తులను ధరించటం వల్ల ప్రతి వ్యక్తి క్రమశిక్షణతోనూ హుందాగాను ప్రవర్తిస్తాడని బిల్లీ అభిప్రాయపడ్డాడు. అయితే బిల్లీ స్కూల్ బస్సు దిగిన మరుక్షణమే అతని దిగులంతా ఆవిరైపోయేది. బస్సు దిగి పరుగెత్తి దాని వెనుక టైరులో నుండి గాలి తీసేయడం అంటే బిల్లీకి ఎంతో ఇష్టం. ఆ బస్సు కొంచెం ముందుకెళ్లి ఆగిపోయేది. దాని డ్రైవర్ కిందికి దిగి బిల్లీ వైపు కోపంగా చూసేవాడు. కానీ బిల్లీ మాత్రం అతని వైపు చూసి నవ్వడంతో ఆ డ్రైవర్ ఎంతో కోపంగా ఉన్నట్టు బిల్లీకి కనిపించాలని ప్రయత్నించినప్పటికీ నవ్వు ఆపుకోలేకపోయేవాడు. నేను పనులు చేయాల్సినప్పటికీ మెల్విన్తో ఆడుకున్నప్పటికీ పశువుల శాలకు తిరిగి రావడం ఎంతో హాయిగా ఉంటుంది బిల్లీ అనుకునేవాడు. బిల్లీ 10వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి ఎన్నో పనులు చేయాల్సి వచ్చింది. అతడు మతపరమైన సిద్ధాంతాల్లో 107 ప్రశ్నలను వాటి జవాబులను కంఠస్థం చేశాడు. తన తండ్రి సైమన్ అంకుల్ దేవుని గురించి మాట్లాడుకుంటుండగా అతడు వినసాగాడు. ఆ సమయంలోనే రక్షణ కొరకు తన తండ్రి ఎంతగా పరితపిస్తున్నాడో అతడు తెలుసుకున్నాడు. తన తండ్రి ఆ విషయం ఎంతో దిగులు చెంది ఉన్నాడు. చాలా సంవత్సరాల క్రితం అతడు వరుసగా 10 రాత్రులు ఉజ్జీవ సభలకు హాజరయ్యాడు. చివరకు అతడు వెలుగును చూడగలిగాడు. కాని క్రైస్తవునిగా ఉండటంలోని ఆనందం నాలో కనిపించడం లేదే. దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తున్నానా? నేను నిజంగా రక్షింపబడ్డానా? తన తండ్రి ఈ విధమైన ఆలోచనతో ఆందోళన చెందటం బిల్లీని కాస్త కలవరపరిచింది. బిల్లీ దృష్టిలో క్రైస్తవ జీవితం అంటే కేవలం దేవుని సిద్ధాంతాలను నేర్చుకోవడం, చర్చికి వెళ్లడం, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాలను గుర్తించుకోవడం, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్లటం మరియు నిత్యత్వంలో ఉండటం కొరకు ఇంతకు మించి ఏమి చేయనవసరం లేదు. కానీ తన తండ్రి పొందే ఆందోళన అతనిలో కొన్ని ప్రశ్నలు రేకెత్తించాయి. తన తల్లి అతనితో కంఠస్థం చేయించిన ప్రసంగి గ్రంథంలోని లేఖనాలను ఇప్పుడు అతనికి అర్థం తెలియవచ్చింది. దుర్దినములు రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. తన తండ్రి తెల్లటి స్తంభాలతో ఒక 2 అంతస్తుల ఇటుక గృహాన్ని నిర్మించాడు. దానికి ముందు భాగం సింధూర వృక్షాలతోనూ దేవదారు వృక్షాలతోనూ అందంగా ఉంది. ఆ గృహానికి బిల్లీ తండ్రి నగరం నుండి నీటిని, విద్యుత్ సరఫరాను తీసుకుని వచ్చాడు. ఆ ఇంటికి మూలనున్న పడక గది బిల్లీకి ఇవ్వబడింది. దాని కిటికీలో నుండి ఇంటి వెనుకనున్న గుబురైన చెట్లు అందంగా కనిపించేవి. ఆ గది చాలా బాగుంది గాని అందులో 2 ఇనుప పడకల్లోని ఒక పడకలో మెల్విన్ను ఉంచడం మాత్రం బిల్లీకి నచ్చలేదు. తమ పాల వ్యాపారం చురుగ్గా సాగుతోంది. తమ స్కూల్ బస్సులోని పిల్లలు కూడా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే తమ పశువుల శాలకు ఆకర్షితులయ్యారు. ఆ పశువుల శాలలో 5 లేక 6 డజన్ల పాలిచ్చే ఆవులున్నాయని బిల్లీ వారికి చెప్పినప్పుడు వారెంతో ఆశ్చర్యపడ్డారు. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్టుగా బిల్లీకి అనిపించేది. అతని తల్లి తమ వ్యాపారంలోని రాబడిని, ఖర్చును ఒక పుస్తకంలో రాసేది. బిల్లీ దాని విషయం ప్రశ్నించినప్పుడు తన తల్లి 1 సంవత్సరం కళాశాలలో చదువుకుందామని, తన తండ్రి 3వ తరగతి వరకే చదవగలిగాడని అతడు తెలుసుకున్నాడు. ఇది ఎవరికీ అంత విరుద్ధంగా అనిపించలేదు. గ్రెహం స్థలంగా పిలువబడే ఈ స్థలాన్ని తన తండ్రి ఎంతో జాగ్రత్తతోనూ ఓర్పుతోనూ తీర్చిదిద్దాడని బిల్లీ 1-2 సార్లు విన్నాడు. అందుకు దాదాపు 20 సంవత్సరాలు పట్టిందా? తన అంకుల్ క్లైడ్ కూడా అందుకు సహాయపడ్డాడని బిల్లీ తెలుసుకొని ఎందుకు అతని గురించి ఎవరూ మాట్లాడరు. కాబట్టి బిల్లీ కూడా క్లైడ్ అంకుల్ గురించి మాట్లాడేవాడు కాదు. బిల్లీ బేస్బాల్ కూడా ఆడేవాడు. ఆటలన్నిటిలో బేస్బాల్ అంటే అతనికి చాలా ఇష్టం. తన పిడికిడిని చర్మపు తొడుగులో దూర్చడం అంటే కూడా అతనికి ఎంతో ఇష్టం. ట్యాబ్ను ఊపకుండా అతనికి ఇష్టమే. ఇక ఆ బంతిని కొట్టడం, అది గాలిలో ఎగరడం అతనికి ఒక కవ్విమంతా మధురంగా ఉండేది. లిటిల్ షుగర్ క్రీక్ అని పిలువబడే ప్రాంతానికి ఒక కర్రను తీసుకెళ్లి గుండ్రటి రాళ్లను రోజంతా ఆకాశంలోనికి పంపవచ్చు. అక్కడనున్న పెద్ద పెద్ద రాళ్లు ఎంతో అందంగా ఉండేవి. అప్పుడప్పుడు బిల్లీ ఆ గుండ్రటి రాళ్లను గాల్లో చాలా పైకి పంపగలడంతో ఏదో ఒక రోజు తాను కూడా పెద్ద పోటీల్లో పాల్గొనగలనని నమ్మేవాడు. ఒకరోజు తమ గ్రామమైన చార్లెట్టీకి బాంబినో అని పిలువబడే ప్రఖ్యాత బేస్బాల్ ఆటగాడైన
బేబ్ రూత్ వస్తున్నాడన్న విని బిల్లీ నమ్మలేకపోయాడు. బేబ్ రూత్ వస్తున్నాడా? 60 పరుగులు తీసిన ఆ వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడా? అవునన్నట్టుగా తన తండ్రి చెప్పాడు. ఆ వ్యక్తి ఆటలో పాల్గొనే సమయాల్లో ఇలా పల్లె సీమలను దర్శిస్తున్నాడని ఆయన చెప్పాడు. తరువాత బిల్లీ ఆ వ్యక్తిని, అతడు బంతిని ఆకాశంలోకి పంపిన అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఎంతో పులకించిపోయాడు. అది చాలదన్నట్టు తన తండ్రి తనను చంద్రుని వంటి ముఖమున్న ఆ వ్యక్తితో పరిచయం చేయడానికి తీసుకెళ్లాడు. ఏరా అబ్బాయ్, ఆ ఆజానుబాహుడు బిల్లీ వెంట్రుకలను నిమురుతూ అన్నాడు. ఆ 10వ ఏటనే బిల్లీ పుస్తకాలు విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. అయితే చదవడం అతనికి కాస్త కష్టంగా అనిపించింది. ఒక తుఫాను వంటి కుర్రాడిని పుస్తకానికి కట్టేయడం అంత సులభమైన పని కాదు. అతడు టార్జన్, లోన్ రేజన్, టామ్ ట్విస్ట్ కథలు చదువుతున్నప్పుడు గోళ్లను కొరుకుతుండేవాడు. ఆ పుస్తకంలో ఉన్న సన్నివేశాలను అనుసరించకుండా అతనికి ఎంతో సరదాగా ఉండేది. గుబురుగా ఉన్న చెట్లు అతన్ని టార్జన్ లాగా ఆడడానికి పిలుస్తున్నట్టుగా ఉండేవి. బిల్లీ ఆ చెట్లు కొమ్మలపై మీద నుండి క్రిందున్న కొమ్మలపై దూకేసేవాడు. కంగు తిన్న తన తమ్ముడు మెల్విన్ తనను ఆ కొమ్మల్లో వెతకడం బిల్లీకి చాలా సరదాగా ఉండేది. బిల్లీ తల్లి కూడా కంగు తిన్నది. నువ్వు ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతుంటావు కదా, మరి నీకు స్కూల్లో మంచి మార్కులు ఎందుకు రావు? ఆమె బిల్లీని అడిగింది. స్కూల్లో టార్జన్ మీద పరీక్ష పెట్టరు, క్యాథరిన్ పరిహాసంగా అంది. తమ మార్కులను గురించి చర్చించేటప్పుడు ఆమె ఎప్పుడూ ఇబ్బంది పడేది కాదు. బిల్లీ తన చదువు ఏదో విధంగా నేర్చుకొచ్చేవాడు. క్లాస్లో మౌనంగా కూర్చోవటం అతనికి ఏమాత్రం సహాయకరంగా లేదు. చదువులో మరీ తక్కువ మార్కులు వస్తే తప్ప బిల్లీ తండ్రి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలా మరీ తక్కువ మార్కులు వచ్చినప్పుడు బిల్లీ కోసం బెల్ట్ సిద్ధంగా ఉండేది. బిల్లీ తన తల్లిని ఓదార్చడానికి ప్రతి ఆదివారం ఆమె కోసం ఒక పూలగుత్తిని తీసుకెళ్లేవాడు. తమ ఇంట్లో రేడియో ఉన్నప్పటికీ అందులో ప్రతి ఆదివారం ఓల్డ్ షార్స్టన్ రివైవల్ అవర్ అనే కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పటికీ పూలు సేకరించడం అనే సాకుతో బిల్లీ ఇంటి నుండి బయటికి జారుకునేవాడు. తాము ఆదివారం ఆడుకోవడానికి అనుమతించబడరు. బిల్లీకి రేడియోలో వచ్చే ఆ ప్రసంగాలపై ఆసక్తి లేకపోవడంతో అడవిలోనికి వెళ్లి తన మధురమైన సమయాన్ని పూలు కోస్తూ గడిపేవాడు. అయితే బిల్లీ తన తల్లికి పూలగుత్తిని మాత్రం నిజమైన ప్రేమతోనే ఇచ్చేవాడు. అతడు తన తల్లితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. తాను షారోన్ హై స్కూల్ కు వెళ్లిన తరువాత అక్కడికి అమ్మాయిల పట్ల కొంత ఆసక్తి కనపరిచిన విషయాల్ని కూడా అతడు తన తల్లితో చెప్పేవాడు. ఈ విషయాన్ని అతడు తనలో తాను చర్చించుకునేవాడు కూడా. కొంతకాలం బిల్లీ తాను అద్దంలో గమనిస్తూ తాను క్లాస్లో అందరికన్నా పొడుగురిగాను సన్నగాను ఉండటం చాలదన్నట్టు తన కళ్ళు రోజురోజుకి లోపలికి పోతున్నట్టుగా అతనికి అనిపించింది. ఈ మధ్య తన కళ్ళ చుట్టూ ఉన్న చర్మం నల్లబడుతుందనడంలో అవి ఒక గుహలో నుండి తొంగి చూస్తున్న రాకాసుల్లా ఉంటున్నాయి. తాను ఫ్రాంక్స్టెన్స్లీలోని రాక్షసిలా కనిపిస్తున్నానని తన తల్లికి అతడు చెప్పబోయాడు. కానీ ఆపుకొన్నాడు. ఎందుకంటే ఫ్రాంకెన్స్టీన్ అనే సినిమా గురించి తనకు ఎలా తెలిసింది అనే ప్రశ్న రావచ్చు. నా ముక్కు గడ్డం తల్లి బాతులాగా ముందుకొచ్చాయి. ఒకరోజు అతడు ఆందోళన చెందుతూ తన తల్లితో అన్నాడు, నీవు దిగులు పడుతున్నావా? ఇటువంటి అందమైన ఉంగరాల జుట్టు, దృఢమైన శరీరం, పరలోకపు చిరునవ్వు ఎవరికున్నాయి? అతని తల్లి అతన్ని ఓదారుస్తూ అంది. బిల్లీకి ఎప్పుడూ తన నవ్వుపై ఎటువంటి అనుమానం లేదు. తన ముఖంపై అతనికి నమ్మకం లేనప్పటికీ తన చుట్టూ ఉన్నవారు తన నవ్వుకు ఎంతగానో ప్రతిస్పందిస్తారని అతనికి తెలుసు. కాబట్టి దిగులు చెందట దేనికి? అమ్మాయిలు అతన్ని ఎంతో ఇష్టపడేవారు. అతడు స్కూల్లో కాస్త హుషారుగా కూడా ఉంటున్నాడు. అప్పుడప్పుడు క్లాస్లో ముందుకెళ్లి మాట్లాడుతున్నాడు కూడా. ఇన్ని రోజులు అతడు మాట్లాడకుండా ఉండటానికి కారణం భయం కాదు, కానీ ఏం మాట్లాడాలో తెలియక అతడు మౌనంగా ఉండేవాడు. అతడు ఇంట్లో పుస్తకాలు చదివేవాడు, కానీ అవి స్కూల్ పుస్తకాలు మాత్రం కాదు. ఒకవేళ తమకు బేస్బాల్ పై ఒక పుస్తకం ఉంటే అతడు ఎంతో సులువుగా ఆ అంశంపై గలగలా మాట్లాడేవాడు. కానీ ఒకసారి జేన్ గ్రేవ్ రాసిన ది రెడ్ హెడెడ్ అవుట్ ఫిల్టర్ అండ్ అదర్ బేస్బాల్ స్టోరీస్ అనే ఆసక్తికరమైన పుస్తకంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతడు నీళ్లు నలుముతూ పదాలను వెతుకుతూ తన సన్నిధి చేతులను దాచుకుంటూ గడిపాడు. బిల్లీ పెరిగే కొద్దీ స్కూల్లో అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంట్లో తను ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఇప్పుడు స్కూల్లోనూ ప్రవర్తిస్తున్నాడు. తన తల్లిదండ్రులు లేనప్పుడు మేకలను ఇంట్లోనికి తీసుకుని వచ్చినట్టుగా స్కూల్లో కూడా అతని హాస్యం ముదిరింది. ఒక అధ్యాపకుడి జేబుల్లో కోడి ఎముకలను
కుక్కాడు. ఒక చెత్త కుండీలో నిప్పంచటంలో భాగం పంచుకున్నాడు. ఇంత చేసినప్పటికీ అమ్మాయిలు కూడా అతడు నచ్చేవాడు. తను కూడా వారు నచ్చేవారు. ఇప్పుడు క్యాథరిన్ కూడా హై స్కూల్కు రావడంతో ఆమె తన నాన్నను గురించి ఎన్నో గాలి వార్తలు విన్నది. అక్కడి విద్యార్థులు బిల్లీ అంటే ఇష్టం. ఇప్పుడతడు తన కుటుంబాన్ని విడిచి స్కూల్లో సౌఖ్యంగా ఉండడం కలుగుతున్నాడు. కానీ అతని కుటుంబం అతన్ని విడిచిపెట్టలేదు. అతడు తెల్ల చొక్కాయిలు, అందమైన టైలు, ఐస్ క్రీం రంగులలో ప్యాంటు, ముఖంపై నవ్వుతో స్కూల్కి వెళ్ళి అంత మాత్రాన ఇంట్లో పనులు గాని, భోజనాన్ని గాని, భోజనం తర్వాత ప్రార్థనలు గాని అతడు నిర్లక్ష్యం చేయడం లేదు. తన కుటుంబం ఎంతో ప్రేమానురాగాలుగా కలదని బిల్లీకి తెలుసు. తన 14 సంవత్సరాల వాడినప్పటికీ పసిపిల్ల అయిన తన చిన్న చెల్లెలు జీన్ను ప్రేమించాలని కూడా అతనికి తెలుసు. అతడు తన కుటుంబంతో ఇంతటి ప్రేమానురాగాలను పంచుకోవటం, వాటిలో పాతుకుపోవడం ఎంతో మంచిదైంది. ఎందుకంటే అతడు 15 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అతని ముందున్న ప్రపంచం అతనికి అద్భుతంగా తోచింది. మంచుతో పాటు చెడును కూడా అతనికి దగ్గరై